నేను మీ డొనేటర్ పావని. సో ఈరోజైతే మనం ప్రజెంట్ భూపాలపల్లి అయితే చాలా ట్రైబల్ ఏరియా ఇది. సో చాలామంది ఇక్కడ లేడీస్ ఉండడం అని తెలుసుకొని మొన్న మేము రీసెంట్గా షూటింగ్కి వచ్చాము. సో వచ్చింది అని అనిపించి నాకు ఇక్కడ ఎందుకో చాలామంది లేడీస్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో నాకు తోచినంత సాయం చేద్దామని చెప్పి చిన్న ఇంట్లో నీడెడ్ శారీస్ ఉంటాయి కదా, సో అవి అయితే వీళ్ళకి ఇద్దామని అయితే ఈరోజు తెచ్చాను. సో ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా డ్రెస్సెస్ ఇస్తాను. సో ఇప్పుడున్న కొన్ని డ్రెస్సెస్ అయితే తెచ్చిన, ఇప్పుడు చూద్దాం వాళ్ళ సంతోషం ఎలా ఫీల్ అవుతారో. మనకి ఇచ్చే చిన్న బహుమతి ఇది, అంత పెద్దదైతే కాదు. సో నాకు తోచినంత సాయం మారా అండి. బ్లౌజ్ వీళ్ళు చూడు ఎట్లా కుత్తాను, ఎందుకు అట్లా కుత్తాను. ఇట్రా మీరు చీరలు కట్టుకుంటారు కదా, కట్టుకోరా. ఒక్క నిమిషం. ఇది పెద్దమ్మ వాళ్ళు లేరా, ఇగో అమ్మ. అమ్మ చూడు ఎట్లా చూస్తాను, ఎందుకు ఇట్లా. సో ఇది చూస్తాను వీళ్ళ దీని బ్లౌజ్ కదా. ఓకే ఒక్క నిమిషం, బ్లౌజ్ ఉందా. సో ఒకటి ఈ ఊరికి పెద్ద మనిషి ఉంటాడట, ఆయనకి ఇద్దామా. భార్య ఉందా, పెద్ద ఈ ఉందా, ఆయనకి ఇద్దాం. పోదాం ఏమో. ఇంకో ఒక్క నిమిషం, ఇంకా ఇది ఉంచు ఫస్ట్. ఇది ఆమెకి ఇది ఉండని, ఇంకున్నాయి యాక్చువల్లీ సారీస్ లేవా. అది చున్నీ ఉంచి టాప్ ఒక నిమిషం. ఈ బ్లౌజ్ ఆమెకి ఇద్దాం. ఆ కుండలు ఇచ్చిన ఇంకో ఇచ్చేసి. అరే టాప్సే తెచ్చిన, ఫీల్ అవ్వద్దు. మళ్ళీ నేను తీసుకొస్తా, ఈసారి కొత్తవి తీసుకొస్తాం. ఇవన్నీ కాదు, నార్మల్గా నేను మీకు వస్తే రావా అనేది అయితే చూసిన, నేను తీసుకొస్తా సరేనా. ఇగో ఇంకా దొంతరా, ఇగో చిట్టి. ఒకటే టాప్. మీకేమన్నా దీనికి అటాచ్ ప్యాంట్ చున్నీ ఉంటే అది కలిపేసుకోండి. నేను మళ్ళీ ఒక 10 డేస్లో మీకు కావాల్సిన డ్రెస్సులు, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్స్ అవన్నీ తీసుకొస్తా. యాక్చువల్గా ఏంటంటే మీకు చిన్న షాంపూలు కానీ బేసిక్ నీడ్స్ అంటే మీకు అత్యంత అవసరం బియ్యం కానీ చిన్న చిన్న. ఏం తింటారు మీరు? అన్నం వైట్ అన్నమే కదా. అన్నం అంటే బియ్యము, ఇంకా అంటే సరుపులు అట్లా కొన్ని ఎన్ని అయితే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి సరిపడే అన్నీ నేను తీసుకొస్తా ఒక 10 రోజులలో. ఎందుకంటే మొన్న నేను షూటింగ్ వచ్చిన కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది, అందుకని నేను ఇచ్చిందని. సో ఇవి ఇచ్చినాను ఎవరు బాధపడొద్దు. హలో అక్క, ఇవి ఇట్లా ఇచ్చినాను ఎవరు బాధపడొద్దు. మళ్ళీ ఖచ్చితంగా మీ పిల్లలకి మంచి బట్టలు కొత్తవి తీసుకొని వస్తా ఒక 10 రోజులలో, ఓకేనా. ఖచ్చితంగా మీకు ఎట్లా నా వంతు సాయం ఏదైనా చేయాలని నాకు అనిపించింది. ఖచ్చితంగా తొందరలోనే నేను చేస్తా. అందరు హ్యాపీయా? చీరలు నచ్చినాయా? అవి పాతే అని ఫీల్ అవుతాను రా. ఇవేమో అంటుంది ఏంటిరా, వాళ్ళ బిడ్డనా? ఓహో మీ డాడీయా? నీ పేరు ఇట్రానా ఇట్రా ఇద్దా. మీ మమ్మీ ఏదిరా? మీ అమ్మని రమ్మను ఒకసారి. ఇట్రా ఇచ్చినావా? చదువుకుంటున్నావు నువ్వు? లేదు కదా. చూస్తున్నారా చిన్న చిన్న హ్యాపీనెస్ ఇవన్నీ. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా అంటే నేను డ్రెస్సెస్ చేయడానికి? ఎంత ఇప్పుడు ఈ గూడెంలో ఆడపిల్లలు
తెలియదా? అంటే మీ ఇప్పుడు నీ ఏజ్ అంత వాళ్ళు అంటే నీతోటి వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అట్లా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక 10 వరకు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఒక 20 మంది ఉంటారా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని గుడిసెలు ఉంటాయని కూడా తెలియదు మీకు? 36 గుడిసెలు ఉంటాయి. మంచి మంచి జుట్లు వేస్తున్నారు మీరైతే. వాచ్ పచ్చలు మీరే పొడుచుకున్నారా? ఇవి ఒకసారి చూపినాను. నీళ్ళ పాడి. ఓకే. అయ్యో ఏమైంది? చాలా ఇది చిన్న చిన్న హ్యాపీనెస్. నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, సో చూస్తున్నారా వీళ్ళకి శారీస్ ఇచ్చాను కదా, సో వీళ్ళ ఫేస్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఏదో పాత ఇచ్చిండ్రా కొత్త ఇచ్చిన అనేది లేదు, సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది కదా నాకు కావాల్సింది, దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సో నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పటివరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంతమంది కళ్ళల్లో ఆనందం చూస్తున్నా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈరోజు నేను చీరలు పంచడం అయితే. ఇది ఇంతమందికి, సో దాదాపు ఒక 15 మందికి అయితే చీరలు ఇచ్చిన. సో ఒక 5 అమ్మాయిలకి అయితే డ్రెస్సెస్ ఇచ్చిన. అంటే డ్రెస్సెస్ అంటే టాప్సే ఇచ్చిన. సో ప్యాంట్స్ అవన్నీ నాకు రావు. నేను నా 10th ఉన్నప్పుడు కొనుక్కున్న డ్రెస్సెస్ ఇవన్నీ. సో ఖచ్చితంగా ఒక 10 రోజులలో అయితే వచ్చి మళ్ళీ చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకొని వస్తా. తొందరలోనే మళ్ళీ వీళ్ళతో ఒక మంచి లంచ్ ప్రిపేర్ చేసి వీళ్ళకి ఒక్క పూటైనా ఖచ్చితంగా మంచి భోజనం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డొనేటర్ పావని. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై.